వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించడం తగదు కాదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు. గతంలో కానీ ఇప్పుడు కూడా అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనసులో ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీస్తున్నాం కాబట్టి, లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికే కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఎప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సభ్యురాలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి చేస్తున్న నాయకత్వంలో కూడా కర్నూలులో కూడా ఒక తీర్మానం కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు కర్నూలుకు రావాలని చెప్పి కూడా తీర్మానం జరిగింది. ఈరోజు భాగస్వామ్యంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా. కానీ ఈరోజు వారు ఏమాత్రం మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంటే కూడా నోరు కూడా మెదపకుండా మౌనం పాటిస్తున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ చేసే ద్రోహం ఈ రాయలసీమకు. మరొక మారు కూడా హైకోర్టుతో పాటు ఈరోజు ఎక్కడైతే తరలించాలని చెప్పి తీసుకొని పోతున్నారు లోకాయుక్త హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా కర్నూలులోనే మళ్ళా యథాస్థానానికి కూడా తీసుకొని రావాలని చెప్పి, అటువంటి తీసుకొని రాకపోతే ఈ సీమ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కూడా చేపడతారని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మరొక చీలకు కూడా ఏర్పడే కూడా అవకాశాలు ఉంటాయి. దానికి మార్గం మీరే సుగమం చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రహించాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా